ఒకరోజు కళ్ళు కనిపించిన వ్యక్తి ఒకడు అర్ధరాత్రి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే అర్ధరాత్రి ప్రయాణం కాబట్టి తను ఒక లాంతర్ సహాయం తీసుకొని బయలుదేరదాం అనుకుంటాడు. తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి చేత లాంతర్ని వెలిగించుకొని బయలుదేరతాడు. అర్ధరాత్రి కదా, లాంతర్ ఎందుకు, కళ్ళు లేని వాడికి అనుకుంటున్నారా? ఆయనకి పగలు రాత్రి ఒకటేనండి. కళ్ళున్న మనకి పగలు రాత్రి తేడాలుంటాయి కదా. అందుకే ఎదుటి వ్యక్తి ఎక్కడ వచ్చి తగులుతాడో అని చెప్పి తను ఒక లాంతర్ సాయంతో అర్ధరాత్రి ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఇలా కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఒక వ్యక్తి ఎదురుగా తనను తగులుకుంటూ వెళ్తాడు. వెంటనే ఈ కళ్ళు లేని వ్యక్తి, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? కళ్ళు కనిపించట్లేదా? నా చేతిలో లైట్ కూడా ఉంది కదా, ఎందుకు అలా తగులుకుంటూ వెళ్తున్నావు అంటాడు. అప్పుడు ఆ తగిలిన వ్యక్తి ఏమంటాడంటే, లేదండి, మీ చేతిలో ఏ లైటు లేదు అంటే ఆల్రెడీ ఈ లైటు ఆరిపోయిందనమాట. ఆ విషయం తనకి తెలియదు. ఈ విషయం అంతా తెలియక ఆ కళ్ళు లేని వ్యక్తి అలా అరుస్తాడు. మరి మనలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. కళ్ళతో చూడకుండానే అన్నీ నమ్మేసి ఎదుటి వ్యక్తిపై నిందలు వేయటం, నిజానిజాలేంటో తెలుసుకోకుండా నోరు జారటం బాగా ఎక్కువయ్యాయిలేండి. అతనికంటే కళ్ళు లేవు, మరి మనం కళ్ళున్న గుడ్డివాళ్ళం. కొంచెం కళ్ళు తెరవండి.